సోషల్ మీడియాలో చాలా తొందరగా ఫేమస్ అయిపోవాలి, ఫాలోవర్స్ వచ్చేయాలి. మేము ఏ రీల్ పెట్టినా లేదంటే ఒక పోస్ట్ పెట్టినా తొందరగా షేర్ అయిపోవాలి, వైరల్ అయిపోవాలి, అందరూ చూసేయాలి. ఈ భ్రమలోనే చాలామంది బతుకుతూ ఉన్నారు. టీనేజర్స్ అయితే ఎంత భయంకరంగా అట్రాక్ట్ అవుతున్నారంటే ఈ ఇన్సిడెంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఈసారి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ను పెంచుకోవాలని అతి ఆశతో ఢిల్లీ బాలిక స్కామర్ చేతిలో పడిపోయింది. గోరేగావ్ ఈస్ట్కి చెందిన 16 ఏళ్ల బాధితురాలు 10వ తరగతి చదువుతోంది. ఒకసారి వివరాలు చూద్దాం. యాక్చువల్లీ 50,000 మంది నుంచి ఫాలోవర్స్ను 50,000 ఇచ్చి కొనుక్కోవచ్చు. మీరు 50,000 ఫాలోవర్స్ని ఈజీగా మీకు ఇచ్చేస్తాను ఆర్ ఫాలోవర్స్ మీ వైపు వచ్చేస్తారు అని చెప్తూ ఒక స్కామ్ ఇది. సో వాన్రాయ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే బాలిక తన తండ్రి ఫోన్లో ఇన్స్టాగ్రామ్ వాడుతోంది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ సోనాలి సింగ్ పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఫాలో రిక్వెస్ట్ వచ్చింది. సో దీంతో ఆ ఫాలో రిక్వెస్ట్ని ఆమె యాక్సెప్ట్ చేసేసింది. ఇక సోనాలి సింగ్తో చాట్ చేయడం మొదలుపెట్టేసింది ఆ బాలిక. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో 50,000 మంది ఫాలోవర్స్ కావాలని అనుకుంటున్నారా అని సోనాలి సింగ్ ఆ బాలికని ప్రశ్నించింది. దీంతో బాధితురాలు తన అకౌంట్కు ఫాలోవర్లు కావాలని రిప్లై కూడా ఇచ్చేసింది. అందుకు దాదాపు 50,000 ఖర్చు అవుతుందని బాలికకు సోనాలి సింగ్ తెలియజేసిందట. ఈ సోనాలి సింగ్ ఎవరు, అసలు నిజంగా సోనాలి సింగ్ ఉందా లేదా ఎవరికీ తెలియదు. కానీ బాలిక కాబట్టి, టీనేజ్ గర్ల్ కాబట్టి వెంటనే అట్రాక్ట్ అయిపోయింది. నీకు 50,000 ఫాలోవర్స్ ఇచ్చేస్తాను అంటూ మాటల్లో పెట్టి ఆ బాలికని ట్రాప్ చేసే ప్రయత్నం చేసింది. ఈజీగా ఆ ట్రాప్లో బాలిక కూడా పడిపోయింది. ఇక ఓకే అని ఆ బాలిక ఒప్పేసుకుందట. QR కోడ్ని కూడా సెండ్ చేసేసిందట. ఆ బాలిక గూగుల్ పేని ఉపయోగించి 600ని తన తండ్రి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసింది. జస్ట్ 600 రూపాయలు చెల్లిస్తే 10,000 మంది ఫాలోవర్స్ను మాత్రమే వస్తారు అని సోనాలి సింగ్ ఆర్ వాట్ ఎవర్ ఆ ట్రాపర్ చెప్పాడు. సోమవారం తన అకౌంట్ ఫాలోవర్లు పెరగలేదని బాలిక గమనించి తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఆ సింగ్ని కోరిందట. సో 600 రూపాయలు కట్టగానే నీకు 10,000 మంది ఫాలోవర్స్ వచ్చేస్తారు అని చెప్పారు. కానీ ఫాలోవర్స్ రాలేదు, ఏంటిది అని ఆ బాలిక క్వశ్చన్ చేసింది. ఆ బాలిక దాని తర్వాత ఏమైందంటే బాలిక అకౌంట్లో ఏదో సమస్య ఉంది, డబ్బును తిరిగి సెండ్ చేయలేకపోతున్నట్టు సింగ్ చెప్పిందట. ఆమె తండ్రి అకౌంట్లో ఉన్న మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే 600తో కలిపి పంపుతానని నమ్మించింది. ఇది ఎంత భయంకరమైన ట్రాప్ చూడండి. ఫస్ట్ 600 రూపాయలు వేయించుకుంది, 10,000 ఫాలోవర్స్ వస్తారని చెప్పింది. ఆ తర్వాత ఏదో సమస్య వచ్చింది, అందుకని నీకు 10,000 మంది ఫాలోవర్స్ రాలేదు, ఒక పని చేయమ్మా, టోటల్ మీ డాడీ అకౌంట్లో ఎంత అమౌంట్ అయితే ఉందో అది మొత్తం ట్రాన్స్ఫర్ చేయు, దాంతో కలిపి నీకు 600 రూపాయలని కూడా యాడ్ చేసి నీకు సెండ్ చేసేస్తాను అని సింపుల్గా ఆ బాలికను నమ్మించింది. ఈ మాటలు నమ్మిన బాలిక తండ్రి అకౌంట్లో ఉన్న మొత్తం 55,128 రూపాయలని 8 సార్లు సోనాలి సింగ్ UPI ఐడికి పంపించింది. దట్స్ ఇట్, ఇంకేముంది. ఆ తర్వాత తెలిసింది ఇది ట్రాప్ అని అండ్ నేను ఒక సైబర్ నేరంలో ఇరుక్కున్నానని. పాపం మా బాలికకు తెలియలేదు. సో మంగళవారం యువతి తండ్రి ఫోన్ను పరిశీలిస్తే కానీ విషయం బయటపడలేదు. తండ్రి అకౌంట్ చూస్తే 0 బ్యాలెన్స్ ఉంది. దీని గురించి బాలికను ప్రశ్నించాడట. దెన్ అసలు విషయం బయటపడింది. దెన్ తండ్రి వెంటనే ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక డబ్బు పంపిన UPI ఐడిని కనుక్కోవడానికైతే ఇంకా ప్రయత్నిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఇండియన్ క్రిమినల్ కోడ్ సెక్షన్ల కింద చీటింగ్ అండ్ వంచన కేసు అయితే నమోదు చేశామని పోలీసులు చెప్తున్నారు. అది ఎంతవరకు రికవర్ అవుతాయి చూడాల్సిందే. కానీ ఇట్లాంటి సైబర్ నేరగాలు మన చుట్టూనే ఉంటున్నారు. ప్లీజ్ అప్రమత్తంగా ఉండండి. సైబర్ నేరాలు టెక్నాలజీతో పాటు పెరిగిపోతున్నాయి. ఇది ఎంత గమనించుకొని ఎంత జాగ్రత్తగా ఉంటే ఇలాంటి సైబర్ నేరగాల బారిన పడకుండా ఉంటాం. ఈవెన్ అయితే పాపం చిన్నపిల్ల బాలిక, కానీ ప్లీజ్ సోషల్ మీడియా యూస్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని ప్లీజ్ పేరెంట్స్గా గమనిస్తూ ఉండండి. సోషల్ మీడియా అంత ఈజీ కాదు హ్యాండిల్ చేయడం.
ఇందులో మనం అర్థం చేసుకోలేని విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం అయితే ప్లీజ్ పేరెంట్స్ మీ పిల్లలకు చెప్పండి.